వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం ప్రభుత్వ ఖర్చు తగ్గింపునకు సంబంధించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218 నుండి 214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తుందని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం ప్రభుత్వ ఖర్చు తగ్గింపునకు సంబంధించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218 నుండి 214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తుందని ట్రంప్ తెలిపారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో సత్కరించింది. ఒక విదేశీ నేతకు ఈ అవార్డు అందించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున దీన్ని అందుకుంటున్నా అని వెల్లడించారు. కాగా 1999 తర్వాత ఈ కరేబియన్ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈ దేశానికి వచ్చారు. ఆయనకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిసెసర్ ఘన స్వాగతం పలికారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో సత్కరించింది. ఒక విదేశీ నేతకు ఈ అవార్డు అందించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున దీన్ని అందుకుంటున్నా అని వెల్లడించారు. కాగా 1999 తర్వాత ఈ కరీబియన్ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈ దేశానికి వచ్చారు. ఆయనకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిసెసర్ ఘన స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మామిడి, అరటి, టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు పొలాలకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. ఏ క్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మామిడి, అరటి, టమాటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు పొలాలకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. ఏ క్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా పులిచెర్లలో అయితే గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. దానిపైన డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలంలో గత 2 రోజుల నుంచి కూడా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. ఏవైతే పంట పొలాలు ఉన్నాయో టమాటా తోట, అదేవిధంగా మామిడి పంటలు, అరటి తోటల మీద కూడా ఎక్కువ దాడి చేస్తూ పంటల్ని నష్టం చేస్తున్నాయి. మరోపక్క ఎవరైతే ఆ పంట పొలాల్లోకి వెళ్లాల్సిన రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే అక్కడున్న రైతులు అదేవిధంగా స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారించారు. ఎందుకంటే పులిచెర ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు తరచూ ఈ పంట పొలాలపై దాడి చేస్తుంటాయి. వాటి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ కూడా అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తరచూ ఈ ఏనుగులు గుంపు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తూ ఉంటాయి. అంటే ఆ ఏనుగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అటవీ శాఖ అధికారులకి ప్రతి డ్రోన్ కెమెరాల ద్వారానో వాటిని ప్రతిసారి చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అయితే కనీసం అవి నుంచి వెళ్తూ ఉన్నాయి అనే పూర్తిగా పట్టించుకోకపోవడంతో అటవీ శాఖ అధికారుల మీద పూర్తిగా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల ఇటు కుప్పం కావచ్చు, బంగారుపాలెము, మలపక్క ఇటు పులిచెర్ల, పిల్లరు సైడ్ పొలపాన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఏనుగులు సంచరిస్తుంటాయి. అయితే ఏనుగులు వెళ్ళేటప్పుడు ఏనుగులు ఒక చోట నుంచి ఒకటి వెళ్ళేటప్పుడు అంటే అక్కడున్న స్థానికులుగా ఉన్న గ్రామాలకి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఏనుగుల్ని బెదరగొట్టే ప్రయత్నం కానీ వాటి ఏవి చేయకూడదు. ఎందుకంటే వైల్డ్ యాక్ట్ చట్టాల ప్రకారం ఈ చట్టాల క్రిమినల్కి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి జంతువులకి ఏనుగుల పట్ల ఎటువంటి టపాసులు పేల్చి తరవనగా ఇటువంటి చేయకూడదు. అయితే వాళ్ళని ఈ ఏనుగులు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం గ్రామస్తులకి సమాచారం ఇవ్వాలి. బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఇన్ని ఏనుగులు వస్తున్నాయి, ఇక్కడ ఏనుగు వచ్చే చోట మీరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆ సమాచారం కూడా కనీసం ఆ సమాచారం కూడా ఈ అటవీ శాఖ అధికారులు మండలంలో ఇవ్వలేదనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే మనం ఒక ఒంటరి ఏనుగు ఒక రైతు పైన తెక్కి చంపిన ఘటన కూడా మనం మరోసారి ఏనుగు గుంపులు ఈ విధంగా పంట పొలాలపై దాడి చేస్తుండడం నిజంగా ఇది రైతులకి కంటి మీద పులుపు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కడప
జిల్లా బద్వేలులో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల బైనపల్లెలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ హౌస్ ను కూల్చివేశారు. ఇప్పుడు జెడ్పీటీసీ పోలిరెడ్డి అక్రమాలపై కొరడా జూలిపించారు. 3 అంతస్తుల వ్యాపార సముదాయానికి నోటీసులు అంటించారు. బిల్డింగ్ ను సీజ్ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇస్తారని, పన్నులు ఎలా చెల్లించుకుంటున్నారంటూ బాధితులు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ బుద్ధి కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈ రోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా కూడా ఉమ్మడిగా ఈరోజు మీకు ఏదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒకే ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేని మాకే మోరీ ఉందా అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము రెండు సెంట్లతో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉంది. ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాం. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తుంటే కూడా దానికి పన్ను రసీదు, మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్ని వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ జనాలు కూడా ఒక ఇంటికి అంబవరం లక్ష్మీదేవి ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు. నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్, ఆమె బయటికి పోయిన పార్టీ డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తాను ఇమీడియట్గా అంటాను. ఇది రాజకీయ కక్షంగా, కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా పోగొట్టలేదు. అక్రంగా కట్టా సార్, ఇది కొనేదే. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తాను సార్. మేము ఇంటి పన్ను కట్టాను. నిన్న కూడా కట్టొచ్చినా సార్ 14,500 ఇంటి పన్ను. మేమేం దౌర్జన్యంగా ఏం రాలేదు. ఆ స్థలంలో మేము ఉన్నాము. ఇంకా లేవా ఎదురుపల్లి అక్కడ ఉన్నాయి కదా సార్, అది దీన్ని గర్భించిన ఎదురుపల్లి ఉండేది అదే గర్భియాలి కదా సార్. ఇంకేం లేవా ఇక్కడ బట్టేలో ఏం లేవా? అయ్యి చేయాలి కదా సార్. దీంతో కూడా అన్ని ఎంక్వైరీ చేసి మాది గర్భియాలి కదా సార్. మొత్తం వచ్చింది సార్. మాకు నోటీస్ ఇచ్చామంటాడు. మా కొడుకు ఇక్కడ లేడు, ఫారెన్ లో ఉండడు. మా కొడుకు లేకుండా ఎవరికి మాకు ఒక రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు లెటర్ ఇచ్చామంటారు. ఏ ఒక్కరైనా లెటర్ ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ తీసుకున్నారా? వాళ్ళు ఇష్ట ప్రకారం గర్పించుకోకపోతే సరిపోతుంది సార్. మేము ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు దౌర్జన్యంగా పేపర్ గర్పిస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, కడప జిల్లా బద్వేలులో అయితే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మున్సిపల్ అధికారులు చర్యలు కూడా చేపట్టారు. బాధితులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి భూ కబ్జాలు, అక్రమ కట్టడాలపై ప్రభుత్వ యంత్రాంగం కొరడా జులిపిస్తోందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బైనపల్లి గ్రామంలో చెరువు తొట్టిని ఆక్రమించి 10 సెంట్లలో గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్న శ్రీకాంత్ రెడ్డి అనే నాయకుడి భవనాన్ని కూల్చివేశారు. తాజాగా ఇవాళ మళ్లీ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక జడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 3 అంతస్తుల భవనాలకు మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి అంటే స్థానికంగా ఉంటున్నటువంటి విద్యానగర్ సిద్ధవటం మెయిన్ రోడ్డులో ఉన్న చెన్నంపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 1768లో ఈ పోలిరెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి ఫణీంద్రారెడ్డి, తర్వాత లక్ష్మీదేవి అనే వ్యక్తులు 4 సెంట్ల విస్తీర్ణంలో అనధికారికంగా భవనాలను నిర్మించారని అధికారులు తేల్చేశారు. అయితే మున్సిపల్ అధికారులు పలు దఫాలుగా ఎన్నో నోటీసులు ఇచ్చాము, ఎలాంటి అనుమతులు లేకున్నా భవనాలు పూర్తి చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే భవన యాజమాన్యాలు మాత్రము స్పందించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారము వాటిని సీజ్ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వివరిస్తున్నారు. అదేవిధంగా భవన సముదాయాలపై నోటీసులు కూడా అంటించడం జరిగింది. ఇక ముందు ఈ భవనాలను వాడకం గాని తర్వాత ఇతర నిర్మాణాలు గాని ఎలాంటివి చేపట్టని కూడా హెచ్చరించారు. పట్టణ పరిధిలో ఎవరైనా ఇలాంటి అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అక్రమ కట్టడాలు వెలిసినటువంటి ప్రాంతంలో ఓ కల్వర్టు ఉందని స్థానికులతో పాటు అధికారులు చెబుతున్నారు. వర్షపు నీరు తర్వాత పట్టణానికి సంబంధించినటువంటి మురుగు నీరు ఈ కల్వర్టు మీదుగా
వంకలోకి చేరుకొని అక్కడి నుంచి వివిధ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చెరువులకు ఈ నీరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నీటి ప్రవాహానికి ఈ అక్రమ కట్టడము ఆటంకం కలిగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గత 6 నెలల కిందటే మున్సిపల్ కమిషనర్ ఈ నిర్మాణంపై బద్వేలు ఎంఆర్ఓను రాతపూర్వకంగా ఇది అక్రమమా సక్రమమా అనేటువంటి విధానంపై ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని విచారించినటువంటి తహసీల్దారు ఈ కట్టడాలు అక్రమమైనవే అని తేల్చినట్టుగా సమాచారం. ఈ సమాచారంతోనే ఈ జెడ్పీటీసీకి సంబంధించి జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి పోలిరెడ్డి ఇతర కుటుంబ సభ్యుల ఆ భవనాలను అక్రమమని ఈ అధికారులు కూడా తేల్చేసి వీటిని ప్రస్తుతం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్. అయితే గతంలో ఇతరుల నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని పోలిరెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పట్టా కూడా ఉందని కూడా చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు అయితే ఏడాది కిందటే తమ భవనాలకు ఇంటి నెంబర్లు ఎలా కేటాయిస్తారు, అలాగే విద్యుత్ మోటార్లు ఎందుకు ఇచ్చారు, తర్వాత పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు అని కూడా ఈ పోలిరెడ్డి సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా అధికారులను నిలదీస్తున్నారు. దీపిక. రైట్. థ్యాంక్ యూ హుసేన్. ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కాసేపట్లో చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ నయా చీఫ్ రామచంద్రరావు అయితే ఎన్నికయ్యారు. ఇవాళ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావును అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఈ నెల 29వ తేదీన నామినేషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. 30వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ యొక్క ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 1వ తేదీన అధికారికంగా కేంద్ర బీజేపీ ఎన్నికల అధికారి శోభా కరంద్లాజే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అధికారికంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను ఎన్ రామచంద్రరావు స్వీకరించబోతా ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఎన్ రామచంద్రరావు నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బీజేపీ ముఖ్య నేతలు ఎన్ రామచంద్రరావుతో పాటు కీలక నేతలు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీర స్తూపం వద్ద అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఎన్ రామచంద్రరావు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు, పూజా కార్యక్రమాల అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ యొక్క బీజేపీ రాష్ట్ర ఎన్నిక
రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి కూడా పలువురు నేతల పేర్లు వినిపించాయి. చివరికి అధిష్టానం ఖరారు చేసినటువంటి ఎన్ రామచంద్రరావు మొదటి నుంచి పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ 4.5 దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు చేశారు. అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంచెలంచెలుగా పదవులను కూడా ఆయన చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి అందించినటువంటి సేవలను గుర్తించి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పదవిని అయితే ఆయనకు అధిష్టానం కట్టబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఉదయం 11 గంటలకు ఆయన ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీసు ఫైర్ గేమ్స్ 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన 2 అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించారు. 45 ఏళ్లు పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీల్లో టీటీడీ వీజీఓ ఏ సురేంద్ర స్వర్ణ పతకం, 55 ఏళ్లు పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీల్లో విజిలెన్స్ వింగ్ వీజీఓ ఎన్డీవీ రామ్ కుమార్ కాంస్య పథకం సాధించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్ ఫైర్ విభాగాల నుండి 9,000 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది గొప్ప గౌరవమని కొనియాడారు. And for gold, representing India, we have Surendra Alam. Come on. Come on, India. అంతే అంతే. Congratulations, guys. Thank you. Congrats. Gold by medal bike better. Look this way. There we go. Brazil. Thank you. Yeah. Congratulations. I want to see you in Perth, okay? Okay. తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. స్థానిక నారాయణ కాలేజీ ఎదుట ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. స్థానిక నారాయణ కాలేజీ ఎదుట ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.